వెల్కమ్ టు 3 టీవీ. ఈ రోజు తెలంగాణ భవన్‌కి కామారెడ్డి నుంచి అయితే ఒక 50కి పైగా సర్వేయర్లు అయితే వచ్చారు. ఈ లైసెన్స్ సర్వేయర్లు తెలంగాణ స్టేట్ తెలంగాణ ప్రభుత్వం ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేసి లైసెన్స్ కల్పించిన 50 మంది, సుమారు 50 నుంచి 70 మంది సర్వేయర్లు తెలంగాణ భవన్‌కి వచ్చారు. అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం సార్, నా పేరు దేవునూరు రాజు. నేను వరంగల్ జిల్లా అధ్యక్షుని, రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధరణి చట్టం తీసుకొచ్చిన తర్వాత, దాని అమలు తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో కల్పించిన ప్రస్తుత సర్కారు భూభార చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా రైతాంగ వ్యవస్థని, దాని వల్ల ఉన్న సమస్యలను తీర్చాలని, రైతులు పడే అవస్థల నుంచి వాళ్ళని బయటపడేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చట్టం తీసుకొచ్చింది. ఈ భూభార చట్టం 2024 6 ప్రకారం ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం లైసెన్స్ సర్వేలను నియామకం చేపట్టి, రైతులు ఏవైతే వ్యవసాయ భూములు అమ్మకాలు కొనుగోలు ప్రక్రియ చేస్తారో ఆ ప్రక్రియలో లైసెన్స్ సర్వేర్లకి మ్యాప్ ఇచ్చే ఒక అంశం పైన వాళ్ళను ముఖ్య పాత్ర తీసుకుంటూ వాళ్ళను నియామకాలు చేపట్టాయి. గత ఏడాది అక్టోబర్ 19 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద మేము లైసెన్స్ పత్రాలు తీసుకోవడం జరిగింది. వారు మాకు చెప్పిన జీవోలో కానీ వాళ్ళు చేసిన మెన్షన్ కానీ ఏంటిదంటే, మీరందరూ కూడా ఈ యొక్క చట్టం కింద ఈ లైసెన్స్ పత్రం ద్వారా మీ కేటాయించే తహసీల్దార్ కార్యాలయంలో అక్కడ జరిగే క్రయ విక్రయాల ద్వారా ప్రతి ఒక్క లైసెన్స్ సర్వేరు సగటుకు 20 నుంచి 30 వేల పై వరకు మీరు స్వయం ఉపాధి పొందుతారని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఈ ఏడాది కాలం కావస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఏ లైసెన్స్ సర్వేకి వర్క్ మేము అనేది జారీ చేయలేదు. పైగా మమ్మల్ని భూభార చట్టం అమలు చేసే ప్రక్రియలో ప్రీమ్యూటేషన్ అంటే, ఎవరైతే రైతు కొనుగోలు చేస్తాడో ఆ రైతుకు సంబంధించిన భూమిని కొనుగోలు దాన్ని కొలతలు తీసుకొని దాన్ని ఆధునిక పద్ధతి DGPS ద్వారా దాన్ని నిర్ధారించి దాన్ని తహసీల్దార్ గారికి పంపించాలి. ఆ పద్ధతి నుంచి వెళ్ళి మళ్ళీ ప్రభుత్వం మనసు మార్చుకొని రీసర్వే తీసుకొని, ఆ రీసర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000 గ్రామాలు పైగా గ్రామాలు ఉంటాయి. అందులో 2,300 పైచిల గ్రామాలను తీసుకొని, దాంట్లో ప్రతి జిల్లాకు 70 గ్రామాలకు తొలి దశ కింద తీసుకొని ఒక్కొక్క మండలానికి ఒక గ్రామం చొప్పున సర్వే చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే, ప్రతి లైసెన్స్ సర్వేర్ వాళ్ళ కేటాయించిన మండలానికి వెళ్ళి, లేదా గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి రైతులు కానీ, అక్కడ ఉండే చుట్టుపక్కల భూములు, ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, ఇంకా మిగిలిన బంచరాయి, పూరంబోకు ఎలాంటి భూములు ఉంటాయో ఆ భూములన్నీ కూడా కొలతలు తీసుకొని దాన్ని DGPS ద్వారా డిజిటలైజ్ చేసి దాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి అందజేయాలి. దీనికి మొత్తానికి వాళ్ళు ఇంత కష్టానికి ఎండనక వాననక చలనక ఎంతో సుదూర ప్రాంతాల్లో వెళ్ళి కష్టపడుతున్న వాళ్ళకి ప్రభుత్వం కేటాయించిన ఎంత అంటే ఎకరానికి కేవలం 50 రూపాయలు, రవాణా ఛార్జీల కింద 10 రూపాయలు. మీకు నెలకు 30,000 వరకు ఉపాధి కల్పిస్తామని చెప్పినారు. ఇప్పుడు అంటే ఒక ఎకరానికి 60 రూపాయలు కల్పిస్తున్నారు. కల్పిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నామండి, గత నెలలో భూపాలపల్లి జిల్లాలో 4 రోజులు వాళ్ళు కష్టపడితే కనీసం ఒక ఎకరం కూడా కొనలేకపోయారు. అక్కడ ఉన్న వివాదాలు కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, అక్కడ వాళ్ళు పంటలు వేసుకునే సమయం కావచ్చు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వము మీరు 30,000 20,000 సంపాదించుకోవచ్చు, మీకు నియామకాలు ఇచ్చా, మీరు పని చేసుకోండి అని చెప్పి మమ్మల్ని పంపించేసి ఇక్కడ ప్రభుత్వం అడ్డు విరగొట్టింది. మేము రైతుల కోసం, రైతాంగ వ్యవస్థ కోసం కష్టపడి పనిచేసి ఈ వ్యవస్థలు మార్చాలని ఒక మంచి అంకిత భావంతో, నైపుణ్యంతో ఇందులోకి వస్తే మమ్మల్ని ప్రభుత్వం అడ్డువిరగొట్టి లైసెన్స్ సర్వేర్ల వ్యవస్థని రూపుమాపే దిశగా అడుగులేస్తుంది. మీరు లైసెన్స్డ్ ట్రైనింగ్ సెషన్ పూర్తయి లైసెన్స్డ్ ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు సంవత్సరం దాటిపోయింది సార్. మాకు నియామక పత్రాలు వచ్చే సంవత్సరం, ఇంకో నెల అయితే సంవత్సరం సార్. కానీ మీకు ఎక్కడ పని మాత్రం దొరకట్లేదు, పని కల్పించట్లేదు. ఎంతమంది ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో 6,500 మంది లైసెన్స్ సర్వేలు ఉన్నారు సార్. వారి కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఎవరికి కూడా పని ఇంతవరకు పని దొరకట్లేదు సార్. మేము కలిసాము సార్, రెవెన్యూ మంత్రి కానీ పలుమార్లు గాంధీ భవన్లో కలిసాము, సచివాలయంలో కలిసాము, అది మన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంత్ గారిని కలిసాము, CCIల కమిషనర్ లోకేష్ గారిని కలిసాము, భూభార చట్టాన్ని తయారు చేసిన భూమి సుమగారు కలిసాము, వ్యవసాయ కమిటీ చైర్మన్ కోనరెడ్డిని కలిసాము. వాళ్ళందరూ కలిసి ఏమంటున్నారు, మీరు వెళ్ళి పని చేయండి, తర్వాత వస్తాయి పోతాయి అంటున్నారు. ఎలా పని చేయాలి? మేము ఎలా 60 రూపాయలకి ఎలా పని చేయాలి? గవర్నమెంట్ మరి ఇంతమందికి 6,000 మందికి ట్రైనింగ్ సెషన్ పూర్తి చేసి సర్టిఫికేట్లు ఇచ్చి పని కల్పించకుండా అసలు ఎందుకోసం తీసుకొచ్చారు అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఒక పెద్ద ప్రాజెక్టు వేరే కంపెనీలకు ఇచ్చి వేరే వాటికి ఇస్తే వాళ్ళకు భారీ ఎత్తున ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి లైసెన్స్ సర్వేలతో నియామకం చేపట్టి మాతో వెట్టి చాకరీ చేయించుకొని ఈ ఒక పెద్ద పనిని ఒక తక్కువ ఎత్తులో తీర్చుకోవాలనే ఆలోచనతో ఉంది సార్. అది దాన్ని మేము అది నాణ్యమంటున్నాం. 4 సిటీ చేస్తుంది, ఎన్నో గొప్ప పథకాలు చేసిన ప్రభుత్వానికి లైసెన్స్ సర్వేల సమస్యలు, వాళ్ళ జీతాలు ఒక పెద్ద భారమాన్ని మేము అడుగుతున్నాం. ఏమని అడిగితే రెవెన్యూ మంత్రులు చెప్తా ఉన్నారు, మీరు గొంతమ్మ కోరికలు కొరదండి. గొంతమ్మ కోరికలు ఏంటి సార్? అసలు ఒళ్ళు ఊనం చేసుకుంటున్నాం. ఒక లైసెన్స్ సర్వేర్ కష్టపడే కష్టం ఎవరు కనబడతారండి? గౌరవ ఇద్దరు 30,000 ఇవ్వమన్నాం సార్. అది గొంతమ్మ కోరిక ఎలా అవుతుంది? మేము లక్షల జీతం అడగలేదు, మాకేమో అలవెన్స్లు ఏమని చెప్పలేదు, మాకేం PRC లేదు, మాకేం CPS విధానాలు ఏం లేవు కదా. కేవలం మేము అడిగింది గౌరవ వేతనమే. మీరు ఇప్పుడు సర్వేలో
వెరీ నైస్ లైసెన్స్ డ్రైవర్. అంత ముందుకు ఏం చేశారు అసలు? మేమందరం వెల్ గ్రాడ్యుయేట్స్, మేమందరం చాలా చాలా విధాలుగా పనిచేస్తున్న వాళ్ళం. ఇందులో చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, వివిధ కంపెనీలో ఐటీ సెక్టర్ నుంచి వచ్చిన. అరే ప్రభుత్వంలో ఒక ఉపాధి దొరుకుతుంది, పని చేసుకోవచ్చు, స్థానిక జిల్లాలో పని చేసుకోవచ్చు, ఇక్కడ బెంగళూరుకు హైదరాబాద్కు వలస పోకుండా మన జిల్లాలో పని చేసుకోవచ్చు, కొంతైనా పర్లేదు ఇంకా మన కన్న తల్లిదండ్రుల ముందు మన సొంతూరులో ఉంటామనే ఆశతో ఇందులోకి వస్తే ప్రభుత్వం అందరినీ నడివిరగొట్టి అప్పులో గురుకుపోయిన అందరూ. ప్రభుత్వం ఇచ్చే భరోసా కాకుండా ప్రతి లైసెన్స్ అప్పులో గురికిపోతున్నారు రోజు రోజుకి. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం, మీ పద్ధతి మార్చుకోండి, మీ మొండి వైఖరి మార్చుకోండి, లైసెన్స్ సర్వేల సమస్యలను తీర్చండి. లైసెన్స్ సర్వేల సమస్యలకు ప్రభుత్వం తరపున ఒక కమిటీ వేసి మా ప్రతినిధులతో మాట్లాడండి. ఇక్కడ ప్రతి ఒక్క లైసెన్స్ సర్వే గౌరవేతనం ఇవ్వండి, వాళ్ళకు వైద్యానికి వాళ్ళ ప్రమాదాలు జరిగే విషయాల్లో వాళ్ళకి తోడుగుండండి. ఇంకో విధంగా కోర్టు వివాద స్థలాల్లో పోయినప్పుడు వాళ్ళకు చట్టపరమైన ప్రభుత్వాలకు విధులకైతే ఎలాంటి ఉద్యోగులు వాళ్ళ పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో లైసెన్స్ సర్వేరు కూడా మోకా మీద పనిచేస్తున్నప్పుడు సర్వే పనులు నిర్వహిస్తున్నప్పుడు అదే విధంగా చట్టాలు అమలు చేయండి. ప్రమాద బీమా ఇవ్వండి, జీవిత బీమా ఇవ్వండి. ప్రభుత్వ ఉద్యోగులు మొన్న ₹1 జీవిత బీమా ఇచ్చారు, వాళ్ళకి మా అంత రిస్క్ ఉన్న జాబ్ ఎవరు చేయట్లేదు. సో మాకు కూడా అది అమలు చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. ఈ రోజున తెలంగాణకు చేరుకున్నాం, గౌరవ ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఈరోజు ఇక్కడ తెలంగాణ భవన్లో బారాస పక్ష ఉపనేత శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు నిన్న మమ్మల్ని పరామర్శించారు ఫోన్ లైన్లో. వారు మాకు మద్దతుగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. వారు ఈ రోజున రండి, మీ సమస్యలను విందాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దామని వారు మాకు ధైర్యం ఇచ్చారు. అందువలన మేమందరం ఇక్కడ చేరుకున్నాం. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుస్తాం, మాట్లాడతాం, మా సమస్యల మీద నిర్విరామంగా కష్టపడుతూ ఉంటాం, తిరుగుతుంటాం. మా పోరాటం, మా ఉద్యమం ఆగదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ జరుగుతున్న సమస్యల్ని ఎప్పటికప్పుడు నివేదికలు తీర్చుకొని మార్చుకొని మనసు మార్చుకొని మొండితనాన్ని వీడి మా సమస్యలు తీర్చే విధంగా మీరు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈనాడు ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చి జీతాలు పని ఇవ్వకుండా ఈనాడు చాలా మందిని బాధ పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈనాడు మమ్మల్ని నిరుద్యోగులుగా జీవితాలు పాడు చేసినటువంటి ప్రభుత్వాన్ని వారిని జీవితకాలము నిరుద్యోగులుగా నిలబెట్టే సత్తా మా యొక్క యువతకు ఉన్నది. ఈనాడు తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఈనాడు మేమందరము గట్టిగా నిర్ణయించుకున్నాం, మాకు ప్రభుత్వం నుంచి మాకు గట్టి స్పందన రావాలి. మాకు 30,000 మించి జీతం ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ ఇస్తేనే తప్పితే, లేకపోతే మేమందరము ఖచ్చితంగా ప్రభుత్వం పైన తిరగబడే అవకాశం ఉన్నది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వము చూడాలని, మమ్మల్ని మా బాధలు వినాలని గౌరవంగా ఇన్ని రోజులు కూడా మేము చాలా రిక్వెస్ట్ చేసినాం. ప్రతి మంత్రిని కలిసినాం, చాలా ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం, ప్రతి ఒక్కరిని కలిసినా కానీ మమ్మల్ని ఒక పనికిమాల వాళ్ళలాగా చూస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మేము లైసెన్సులు ఊరికే తీసుకోలే, ఎగ్జామ్ పెట్టిన ఎగ్జామ్లో పాస్ అయ్యి 6 నెలల ఏడాది గడువులో మేము ట్రైనింగ్ తీసుకొని 1 ఇయర్ నుంచి ఇంట్లో ఉంటుంటే ప్రభుత్వానికి సిగ్గుచేటిది. ఖచ్చితంగా మాకు పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీతో పాటు 30,000 పైచిలకు శాలరీ ఇవ్వాలని ఈనాడు చాలా నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగింది, డీజిల్ రేట్లు పెరిగినాయి, పాల రేట్లు పెరిగినాయి. ఈనాడు సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి ఉంది. దీన్ని గవర్నమెంట్ వెంటనే సమీక్షించుకొని స్టాండర్డ్లో ఒక స్కిల్డ్ పర్సన్స్కు 20,000 పైన ఇవ్వాలని మన రేవంత్ రెడ్డి సార్ ఇచ్చినట్టు మేము కూడా గ్రాడ్యుయేట్లం కాబట్టి 40,000 శాలరీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మేము ములుగుమాడు రీసర్వే చేసాము, అంటే 3 నెలలు చేశాను. 3 నెలలు పూర్తి స్థాయిలో వర్క్లో ఇన్వాల్వ్మెంట్ జరిగింది. కాకపోతే 3 నెలలకు మాకు వచ్చింది ఏంటంటే ₹2,000 చెల్లించారు గవర్నమెంట్ నుంచి. ఇది ఎంతవరకు సాధ్యం అనేది మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. అలానే 3 నెలలు వర్క్ చేస్తే జస్ట్ ₹2,000 పేమెంట్ తీసుకోవడం జరిగింది. ఎంత శ్రమ దోపిడీ చేస్తున్నారో ఒకసారి మీరు అందరూ కూడా గమనించండి మిత్రులారా. మన ఎవరైతే వెళ్తున్నారో రీసర్వేకి వెళ్ళే వాళ్ళు కూడా ఇలానే నష్టపోతారని అందరినీ కూడా విజ్ఞప్తి చేసి వెళ్ళొద్దని మనస్ఫూర్తిగా మేము మా తరపున కోరుతున్నాము. మీరు కూడా ఆలోచన చేయండి. ఈరోజు పెట్రోల్ రేట్లే కానీ, డీజిల్ రేట్లే కానీ, కుటుంబ పోషణే కానీ మనం పెట్టుకొని గవర్నమెంట్కి మనం పెట్టుకొని వర్క్లోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి గవర్నమెంట్ లాపర్ ఎలా చేస్తున్నాం మనకి వచ్చేసి నష్టం జరుగుతుంది ఇక్కడ. సో మేము గవర్నమెంట్ కూడా డిమాండ్ చేసేది, రిక్వెస్ట్గా అడిగేది కూడా ఒకటే, మాకంటూ మమ్మల్ని హై స్కిల్డ్, మేము సర్వేయర్ అనేది హై స్కిల్డ్ ఎంప్లాయీస్ కిందకు వస్తాం. ఆయన మన మినిస్టర్ అంటే సీఎం గారు జారీ చేసిన ఎంప్లాయ్మెంట్ రూల్స్లో మేము సర్వేయర్ అనేది హైలీ స్కిల్డ్ దాంట్లోకి వస్తాం. హైలీ స్కిల్డ్ వాళ్ళు రోజుకి ఒక్కరోజు పని చేసినా కానీ మినిమంలో మినిమం ₹1,130 ఖచ్చితంగా ఇవ్వాలి. అది రూల్ మన జీవోలో కూడా ఉంది. లేదంటే ఒకవేళ డే పేమెంట్ ఇవ్వకపోయినా శాలరీ రూపాయలు అయితేనేమో 28,000 ఖచ్చితంగా ఇవ్వాలి. సో దాని ప్రకారం మీరు ఖచ్చితంగా దాన్ని ఆలోచించి ఆ దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలని మేము కోరుతున్నాము. మీరు ఆలోచించకుండా వెళ్ళారంటే మేము ఒక హైకోర్టుకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం.
శ్రమ దోపిడీ చేసినందుకు. దయచేసి ఈ రిక్వెస్ట్ని మీరు పరిగణనలో తీసుకొని అందరికీ కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. కావాల్సినంత స్కిల్డ్ వచ్చే వరకు మాకు ట్రైనింగ్ ఇచ్చారు, మాతో ఎగ్జామ్స్ రాపిచ్చారు. మేము ఉత్తగా రాలే, ఏ రిజర్వేషన్లోనూ రాలే, ఏ రికమెండేషన్స్తోనూ రాలే. అందరూ ప్రతి ఒక్కళ్ళు 60% మార్కులు తీసుకొస్తేనే మీకు లైసెన్స్ ఇస్తామని చెప్పారు. అదే 60%తో మేము లైసెన్స్ తీసుకొని మీ వ్యవస్థలోకి వచ్చాం. మేము ఖచ్చితంగా పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పటికీ మమ్మల్ని తీసుకొచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోయి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఎందుకుంది, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఈ వ్యవస్థ యొక్క ఉద్దేశం మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మాకు జీవన భృతి అనేది మీరు కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగ భద్రత లేదు, కనీసం పనే చూపించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము ఏం చేయాలి? మేము ఏమనట్లే, మాతోటి ఏ పనైనా చేయించుకోండి, మాకు తగినంత శాలరీ ఇవ్వండి, 30,000 పని ప్రకారం ప్రతిఫలం ఇవ్వండి. మేమేం గవర్నమెంట్ని ఫ్రీగా ఇవ్వమని అనట్లేదు. మేము ఆల్రెడీ ఒక సంవత్సరంన్నర నుంచి మొత్తం లాస్ అయ్యాము. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. అంతకుముందు మేము ప్రైవేట్ జాబ్ చేసుకునేటోళ్ళు, 35,000 నుంచి 40,000 శాలరీ వచ్చేది. సరే మేము కూడా రెవెన్యూ వ్యవస్థలో ఒక భాగం అవుతున్నాం కదా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలో అనేసి మేము కూడా జాబ్లు వదిలేసి వెళ్ళాము. మీరు ఎన్ని ఎకరాలకు సర్వే నిర్వహించారు? మేము దగ్గర 50 ఎకరాల దాకా చేసాము. ఎంత అమౌంట్ ఏమైనా వచ్చింది? ఏం రాలేదండి మాకు. రీసర్వేకి వెళ్ళారు, వాళ్ళు ఒక నెల రోజులు చేశారు. నెల రోజుల్లో వాళ్ళకి కనీసం 6,000 కూడా గిట్టుబాటు కాలే. అది కూడా 3 దఫాల్లో ఇస్తున్నారు. ఫస్ట్ టర్మ్ పైసలే ఇప్పటిదాకా వాళ్ళకి చెల్లించలేదు. సెకండ్ టర్మ్ ఎప్పుడు రావాలి, థర్డ్ టర్మ్ ఎప్పుడు రావాలి, ఇదంతా అయ్యే ప్రాసెసా? అందుకే మేము స్థిరమైన శాలరీ అనేది మాకు ఇవ్వండి, నెలకు 30,000 ఇవ్వండి, ఏ పనైనా చేయించుకోండి, ఎన్ని దఫాలైనా చేయించుకోండి, ఏ రకంగా అయినా చేయించుకోండి, మేము చేయడానికి సిద్ధం అన్నట్టు చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే అన్న, లైసెన్స్ సర్వే బ్యాక్ సైడ్ ఏంటంటే ఎకరానికి 1,000 రూపాయలు ఇస్తామన్నారు అన్న స్టార్టింగ్. అయితే 5% అంటే 9 మొత్తం 1,000 రూపాయల్లో 50% అంటే 50 రూపీస్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. రిమైనింగ్ 950 రూపాయలు మీకు చెల్లిస్తామని 3 విడతలుగా అన్నారన్న. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఉల్టా చేసిరన్న, 50 రూపాయలు మాకు చెల్లిస్తారంట, 950 వాళ్ళు తీసుకుంటారంట. ఆ విధంగా ఉంది. ఈ 22A ప్రకారం ప్రభుత్వ భూములు ఏంటివి, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఏ రకంగా వస్తున్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయనేది గుర్తించాలి. అవి చేయాలి అని అంటే ఈ లైసెన్స్డ్ సర్వేయర్లు కానీ మాత్రమే చేయగలరు. ఏ జీపీఓనో లేదంటే వేరే ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీలు దీనికి చేయడానికి లేదు. చేయాలంటే వాళ్లకు ఉన్న అనుభవం సరిపోదు, వాళ్లకు ఆ పరిజ్ఞానం అనేది లేదు, వాళ్ళకు అంత ట్రైనింగ్ లేదు. మాకు ట్రైనింగ్ ఇచ్చారు. పర్టికులర్గా 22Aకి సంబంధించి దాంట్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఏంటిది, ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏంటివి, అవి గుర్తించడానికి చేయవలసిందిగా మమ్మల్ని అపాయింట్ చేశారు. అది ఇప్పుడు మేము చేయకపోవడం వల్ల, చేయవలసిన మేము ఇంట్లో కూర్చోవడం వల్ల ఇవి ఎవరు చేస్తున్నారు అనేది లేదు. ప్రైవేట్ ఏజెన్సీ చేస్తుందా లేదంటే జీపీఓల సపోర్ట్తో చేస్తున్నారా? చేశారు. దాంట్లో ఇప్పుడు తప్పులు జరిగాయని చెప్పేసి స్వయంగా రెవెన్యూ మంత్రి గారే నిన్న ఒప్పుకున్నారు. అవి అలా జరగడానికి కారణం ఏంటిది? చేయవలసిన వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకే ఉపాధి లేకుండా ఖాళీగా కూర్చోబెట్టి ఏదో దీన్ని చేయాలి కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేసి అడ్డగోలుగా చేపించేస్తే ఇగో ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. అవి కాకుండా చేయడానికే మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని ఆదుకున్నట్టు అవుతుంది, ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరుతుంది, ప్రజల యొక్క ఆస్తులు కాపాడబడతాయి, వాళ్ళ యొక్క హక్కులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ బౌండరీస్ రక్షించబడతాయి, ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. అదే మిమ్మల్ని గుర్తించమని చెప్తున్నాము.